ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రేటు మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మనం తెలుసుకుందాం. మనకు అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి రాముడు. అటు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర భక్తులతో కిటకిటలాడిపోతుంది, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారా? అటు ఎవరెవరు ప్రముఖులు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా సాధారణ భక్తులు అదేవిధంగా ప్రముఖులు చాలా మంది వచ్చారు. మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి బోనాలన్నింటినీ ప్రత్యేక లైన్లో క్యూ లైన్లో ప్రత్యేకంగా దర్శనానికి వాళ్ళని పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మరొక వైపు సాధారణ భక్తులు అదేవిధంగా బోనాలు సమర్పించేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక ఇప్పటికే ఉదయం పొన్నం ప్రభాకర్ వచ్చారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వచ్చారు, అదేవిధంగా విహెచ్ హనుమంతరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా చాలామంది ప్రముఖులు వచ్చారు. హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా ప్రముఖంగా జరిగేటువంటి జాతర తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఉంది ఈ కార్యక్రమం అంతా, ఎట్లా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు తెలుసు, చరిత్ర ఉన్నటువంటి దేవాలయము ఉజ్జయిని మహంకాళి దేవస్థానం అంటే చాలా చరిత్ర ఉంది. 200 సంవత్సరాల చరిత్ర. దినదినాభివృద్ధి జరిగి ఈరోజు లక్షలాది మంది వీక్షిస్తున్నటువంటి జాతర. అమ్మవారికి బోనం సమర్పించుకోవడము, తొట్టెల ఊరేగింపు, పలారమ్మడ్లు, మళ్ళా రేపు రంగము, భవిష్యవాణి, అంబారి ఊరేగింపు, పలారమ్మడ్ల ఊరేగింపు చాలా గ్రాండ్గా జరిగేటువంటిది. అయితే భక్తులకు, ప్రజలకు అందరికీ ఏంటంటే అమ్మవారిని బోనం సమర్పించడము, అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనేటువంటిది. రాష్ట్రంలో వర్షాలు కూడా బాగా పడాలి, పాడి పంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఇక నేను కష్టపడి ఎప్పటి నుంచో చేసినట్టు నుంచి కూడా ఈ ఏర్పాట్లపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతూ ఉంటారు, ప్రత్యేకంగా అధికారులను పిలిపించుకొని మాట్లాడుతుంటారు. ఈసారి ఏ విధంగా ఉంది ఏర్పాట్ల అంశంలో, ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే గతంలో ఏర్పాట్లకు ఒక లైన్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇక అది పరంపరంగా కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి 50 సంవత్సరాల డిమాండ్ స్టేట్ ఫెస్టివల్ అనేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం, బంగారు బోనం అమ్మవారికి సమర్పించడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాల్లో ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి ఘట్టంగా మనం చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా బోనాలను తీసుకొని అమ్మవారికి సమర్పించేందుకోసం రావడం జరిగింది. ఒకవైపు క్యూ లైన్లలో పెద్ద సంఖ్యలో సాధారణ భక్తులు, అదేవిధంగా మనం చూస్తున్నటువంటి బోనాలు తీసుకొని వెళ్ళేటువంటి మహిళలు, యువత చాలా పెద్ద సంఖ్యలో, యువకులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. కుటుంబ సమేతంగా అందరూ కూడా దర్శనం కోసం రావడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ లైన్లో అమ్మవారి దర్శనం? తొందరగానే వచ్చినామండి, అది దించినారు కదా, అందుకు తొందరగా పంపించినారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అక్కడి నుంచి ఓల్డ్ అల్వాల్ నుంచి వచ్చినాము. అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పించేందుకోసం వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులను గైడ్ చేసేందుకోసం స్కౌట్స్ కానీ, అదేవిధంగా పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నారు. మనం చూడొచ్చు, 2 క్యూ లైన్లు ఉన్నాయి. 2 క్యూ లైన్లలో కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంది. బోనం చేసుకొని రావడం జరిగింది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ వాతావరణం ఇదంతా చూస్తున్నప్పుడు ఎట్లా ఉంది? మాది ఇక్కడనే సార్, మా అత్తగారు విలేజ్ నుంచి వచ్చాం సార్ మేము. ఇది మనం చూడొచ్చు, అందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేందుకోసం అవకాశం ఉంది కాబట్టి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే రాముడు, అటు బోనాల పండగ అనగానే మహిళలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు. మరి మహిళల పరంగా ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారు అధికారులు?
ఎస్, అంటే ప్రత్యేకంగా బోనాలు వచ్చినప్పుడు మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వెళ్ళిపోతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఒక క్యూ లైన్లో ఉన్నారు. మహిళలకు సపరేట్ క్యూ లైన్ ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహిళలకు సంబంధించినటువంటి సి టీమ్స్ వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి అనేటువంటి అంశాలను వాళ్లకు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి మహిళా భక్తుల రక్షణ, అదేవిధంగా వాళ్ళు సేఫ్గా అమ్మవారిని దర్శించుకోవడం కోసం అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా ఉండే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం పాస్ ఉన్న వాళ్ళను మాత్రమే ఈ మార్గం గుండా లోపలికి వదులుతున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు అంటే డిజిగ్నేటెడ్ ప్రాంతాలు కొన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ విఐపీలకు సంబంధించినటువంటి మార్గాలు, అదేవిధంగా నార్మల్ వ్యక్తులు, అదేవిధంగా సాధారణ భక్తులు ఏ రూట్లలో వెళ్ళాలనేది ముందుగానే ఫిక్స్ చేశారు. అదే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు రాకుండా పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేసేందుకోసం ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.